అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తా, మీకు చెప్తాను. శ్రీ మహా వరాహి అమ్మవారు. మనము ఇక్కడ ఎంటర్ అవుతానే ఫస్ట్ సైడ్ ఇక్కడ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ భక్తులు ఎవరైనా దీపాలు పెట్టి దీపారాధన చేసి వాళ్ళ చేతులతో టెంకాయలు కొట్టి ఇట్లా పూజ చేసేదానికి అందుబాటులో అయితే ఇక్కడ అమ్మవారిని అయితే పెట్టారు. చాలా చక్కగా పసుపు కుంకుమలతో అభిషేకం కూడా చేసినట్టున్నారు. ఇక్కడైతే దర్శనం చేసుకున్న తర్వాత లోపలికి అయితే వెళ్తారనమాట. ఇట్లనే ప్రదక్షిణ చేసుకొని లోపలికి ఎంటర్ అవ్వాలి. ఒకసారి మనతో రండి. చూస్తున్నాం కదా, ఇక్కడ ముగ్గురు అమ్మవార్లు అయితే చాలా బాగా కనిపిస్తున్నారు. ఒక అమ్మవారు అయితే నాగుపాము పడగతో అయితే చాలా అద్భుతంగా అయితే దర్శనం ఇస్తుంది. మనకి నిజంగా చెప్తున్నా, ఒక మహాభాగ్యం ఉంటే కానీ ఇలాంటి ప్లేస్కి అయితే రాము. ఎంతో అదృష్టం చేసుకున్న వాళ్ళం అవుతాము. ఇట్లా అమ్మవారి దర్శనం, అది వరాహి అమ్మవారు అంటే ఎంత పవర్ఫుల్ గాడో. అసలు మన కొండపైన వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి దర్శనం చేసుకునే ముందుగా కూడా వరాహి అమ్మవారి దర్శనం చేసుకోవాలి అని అంటారు. అలాంటిది మన గుడే ఇదైనప్పుడు నిజంగా వాళ్ళ కోరికలు ఎంతలా తీరుతున్నాయంటే వాళ్ళ భక్తుల మాటల్లోనే మనం వింటున్నాము. ఒక్కసారి మనం ఇక్కడ లొకేషన్ అంతా కూడా మనం చూద్దాం. ఇక్కడ వరాహి అమ్మవారిలో